ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ మనస్పూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. ఎఫెసు 1:18 ప్రకారము విశ్వాసులకు క్రీస్తు దొరకటం బలం ఎలాంటిదో తెలుస్తుంది. విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే అది జరుగుతుంది. మనలో మన కోసం మనం దేన్నైతే చేయలేమో అది దేవుడే చెయ్యాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దేవుని నమ్ముకున్న బిడ్డలు వారి యొక్క జీవిత ప్రయాణాల్లో అలసిపోకుండా చేస్తాడు, సొమ్మసిల్లిపోకుండా చేస్తాడు. ఆయన కాపాడుతాడు. అన్ని విషయాల్లో కాపాడి మనము అలసిపోకుండా దేవుడే కాపాడుతాడు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క జీవిత ప్రయాణంలో అలసిపోకుండా చేయండి, కాపాడండి. అన్ని పనుల్లో విజయము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యాలు, వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలుభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.